వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే పెద్ద కొడుకు అంజయ్య కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ తల్లితో పెన్షన్ డబ్బుల కోసం గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా అదే విషయంపై మల్లమ్మతో ఘర్షణకు దిగాడు. చిన్నపాటి గొడవ క్రమంగా తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన అంజయ్య కర్రతో తల్లిపై దాడి చేశాడు. దాడిలో మల్లమ్మ రక్తపు మడుగులో పడి మృతి చెందింది. ఈ ఘటన అనంతరం నిందితుడు అంజయ్య హత్యకు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మల్లమ్మ చిన్న కొడుకు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అంజయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారని డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. ఒక బిడ్డ అయితే ఆ బిడ్డ పెళ్లి అయిపోయింది, ఈ కొడుకులో కూడా పెళ్లి అయిపోయినాయి. ఈ పెద్ద కొడుకు పెద్ద భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కూడా ఈయన ప్రవర్తన సరిలేక కొద్దిగా అప్పుడప్పుడు మందు తాగడము వీళ్ళని సతాయించడంతో ఆమె కూడా ఇతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మృతురాలు పెద్ద కొడుకు ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటుంటారు. ఈ పెద్ద కొడుకు అంజలయ్య ఆయన బానిస అయ్యి మద్యానికి బానిస అయ్యి ఈమెను పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడల్లా ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈమెను వేయించేవాడు. గతంలో కూడా చాలాసార్లు తీసుకున్నాడు. అట్లా మొన్న అదే క్రమంలో డబ్బుల గురించి అడిగితే మళ్ళీ ఆమె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆమెను కట్టెతోని ఇంట్లో ఉన్న గొడుగుతోని కొట్టడం వల్ల ఆమెకు బాగా ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అదే ఇంట్లో ఆమె చనిపోయింది. ఈరోజు వాళ్ళ చిన్న కొడుకు